వెల్కమ్ బ్యాక్ టు అజయ్ బ్యాక్ బ్రో యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఇంతకుముందు ఒక వీడియో అయితే పెట్టినాం, చిన్న రీలు యాక్టివా 6G ఎయిర్ ఫిల్టర్ ఎట్లా ఖరాబ్ అయింది ఏంటిదని అయితే ఒక చిన్న వీడియో పెట్టినాం. కాకపోతే కస్టమర్ ఎయిర్ ఫిల్టర్ ఒరిజినల్ అని అయితే వేపిస్తాడు, కానీ అది ఒరిజినల్గా కాదా అని తెలుసుకోవాలంటే మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడానికి అయితే వీడియో అయితే తీసేస్తాను. ఇది వచ్చేసి కస్టమర్ వేయించిన ఎయిర్ ఫిల్టర్, ఇది వచ్చేసి మనం వేసే ఎయిర్ ఫిల్టరు. మనం వేసే ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి ఒరిజినల్ అన్నట్టు. అయితే ఇది కూడా ఒరిజినలా కాదా అని మీకు ఎట్లా చెప్తా అంటే చిన్న ఒక క్లారిటీ అయితే చిన్న కన్ఫర్మేషన్ అయితే చెప్తాం. ఇది వచ్చేసి ఇక్కడ మనకు హోండా అని ఉన్నది, ఇక్కడ కూడా హోండా అనే రాసి ఉన్నది. అట్లనే దీనికి వచ్చేసి కంపెనీ తోడు వచ్చిన దానికి ఏంటిదంటే లైట్గా ఆయిల్ ఉంటుంది, ఎందుకంటే డస్ట్ అనేది కంప్లీట్గా లోపలికి వెళ్ళకుండా ఈ ఆయిల్కి అనేది అతికిపోవడానికని ఉంటుంది. ఇది అట్లా రాదు, ఎట్లా అంటే జస్ట్ పేపర్ టైప్ వస్తుంది, అంటే ఈ డస్ట్ అనేది ఇట్లా అనుడితోటే లేస్తుంది. కానీ ఒరిజినల్ ఫిల్టర్కి మొత్తం ఇట్లా అతికిపోతుంది ఉంటుంది, అంటే చిన్నగా అతికిపోతుంది, అట్లా లేవది. ఇంకోటి ఏంటిదంటే మీకు ఇక్కడ హోండా అనే లోగో పేరు ఉన్నది కదా, ఈ పేరు అనేది ఇట్లా మీదికి వస్తుంది, ఈ పేరు అనేది లోపలికి వస్తుంది. అంటే ఇక్కడ మీకు చూడొచ్చు, ఇది ఒక ప్రింట్ చేసినట్టున్నది, అంటే ఒక ప్రెస్సింగ్ మిషన్ తోటి ఇట్లా ప్రెస్ చేస్తే ఎట్లున్నదో అట్లా వచ్చింది. ఇది వచ్చేసి కంప్లీట్గా రాసినట్టు ఉంటుంది, అంటే ప్రెస్సింగ్ కాకుండా రాసినట్టు ఉంటుంది. డిఫరెంట్ కూడా మనకు ఉత్తనే చూస్తే ఏర్పడిపోతుంది ఒరిజినలా కాదా అనేది. ఇట్లా కంప్లీట్గా మనకు ఇట్లా చేతికి అనేది అగుపడుతుంది. ఇది అట్లా కాకుండా ఇది ఒక ప్రెస్సింగ్ లెక్క వచ్చింది, మీకు క్లారిటీగా చూసుకోవచ్చు. ఇక్కడ స్పార్క్ మెండా అని కూడా యునో మెండా అని కూడా రాసున్నది. ఇక్కడ కూడా ఎటువంటి రైటింగ్ అయితే లేదు. దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు ఇది ఒరిజినలా కాదా అనేది మీకు తెలిసిపోతుంది కంప్లీట్గా. అసలు ఫస్ట్ దీన్ని చూసుడుతోటే అర్థమైపోతుంది ఇది ఒరిజినలా కాదా అనేది. ఇక్కడున్న హోండా ఒకసారి మీరు క్లారిటీగా చూడండి, మీకు అర్థమైపోతుంది ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.